షలోమ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో వందనాలు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాము. నేను కీర్తనల గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించి మీకు వివరించాలనుకుంటున్నాను. ఒకటి దేవుడు, రెండవది సకల జనము. ఇందులో ఉన్న 5 వచనాలు ఈ దాని గురించే వివరిస్తుంది. ఒకసారి చదువుతామండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఏమని వివరిస్తున్నారండి ఇక్కడ? సమస్త దేశములారా, సర్వజనాంగమా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని చెప్తున్నారు. అంటే ఎందుకు ఉత్సాహధ్వని చేయాలా? ఆయన మన పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఎంతో మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సర్వము సమస్తము ఆయన మనకిచ్చి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయనకు మనము ఎంతో లోబడి బ్రతకాలి. దేవుడు ఇక్కడ ఏమని వివరిస్తున్నాడు తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనులారా దేవునికి ఆనందంతో స్తుతించాలి, ఆనందంతో ఆయనని ఆరాధించాలి, ఆయనని ఆనందంతో కీర్తించాలి అనేసి ఇక్కడ సర్వ మానవాళికి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి కొనియాడుతూ ఆయనను పూజించాలనేసి ఇక్కడ చక్కగా వివరింపబడుతుంది. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి అంటున్నారు 2వ వచనంలో. మరి 2వ వచనంలో ఎంత చక్కగా వివరించారండి. మనం దేవుడి సన్నిధికి వెళ్తే సేవాభావంతో ఆయనకు హృదయపూర్వకంగా ఆనందంతో ఆరాధన చేయడానికి, స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయన సన్నిధికి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మన దుఃఖ దినములన్నీ సమాప్తం చేసి ఆయన సంతోషాన్ని మనకిస్తాడు. ఆయన సంతోషాన్ని పొందుకోవడానికి మనం ఆయన పట్ల ఉత్సాహం చూపిస్తూ, ఆయనకు ఉత్సాహగానం చేస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను పోగొడుతూ, మన పాటల ద్వారా ఆయనకున్న ఘనతను బట్టి ఆయనను ఎల్లప్పుడూ మనము స్తుతిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళాలండి. ఎంతో చక్కగా మన పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో ఆదరణీయంగా ఉంటుందండి. ఆయన ప్రేమ వివరింపజాలం. మనము పదాలలో ఆయన ప్రేమను వివరించలేమండి. ఆయన అంత చక్కని ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మరి తర్వాత చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇక్కడ చూసారండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి అనేసి ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడండి. ఆయనే దేవుడు. భూమికి పునాది వేయబడక ముందుకు ఆయనే ఉన్నాడు. భూమికి పునాది వేసింది ఆయనే. ఆయన అప్పుడు ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్నప్పుడు, ఎల్లప్పుడు కూడా ఆయనే ఉంటాడండి. ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయన సమస్త దేశానికి, సమస్త జనులకు ఆయన దేవుడు చెప్తున్నాడు. నేనే దేవుడనని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తెలుసుకోండి అనేసి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఆయన దేవుడు అనేసి తెలుసుకొని ఆయనను ఆరాధిస్తూ, ఆయనను పూజిస్తూ, ఆయనను కీర్తిస్తూ మనం ఉంటామంటే ఆయన మనల్ని ఎంతగానో అభివృద్ధి పరుస్తూ, ఆయన బిడ్డలుగా, ఆయనకు మనము బిడ్డలుగా చేసుకొని మనల్ని యాజకులుగా, ఆయన మన సొంత తండ్రిగా ఆయన మనకు ఉంటాడండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు మీ తండ్రి పట్ల ఏ విధంగా ఉంటాడో దేవుడు మన పట్ల కూడా ఆ విధంగానే ఉంటాడు. ఒక తండ్రి ఒక బిడ్డ పట్ల ఏ విధంగా ప్రేమ చూపిస్తాడో, ఈ లోకపు తండ్రి ఒక్కొక్కసారి తప్పిపోవచ్చేమో, కానీ పరలోకమందున్న తండ్రి ఆయన ఏ రోజు మాట తప్పనివాడు. ఆయన నీ ప్రేమని ఏ రోజు త్రోసివేయనివాడు. ఆయన నీ ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా దగ్గరికి రా అనేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు నిన్ను. ఆయన నీ హృదయపు వాకిలి దగ్గర నిలబడి తలుపు తట్టుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, నేను నీ కొరకు ఉన్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నా రక్తాన్నిచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను అనేసి ఆయన ప్రధేయపడుతున్నాడు మనల్ని. ఒక్కసారి యవన బిడ్డలారా మీరు ఆలోచించండి. అమ్మా, అయ్యా, ఒక్కసారి దేవుని విషయమై మీరు ధ్యానించండి. ఒక్కసారి మీరు తెలుసుకోండి, దేవుడు ఎంతో గొప్పవాడు. బైబిల్ ప్రతినిత్యం చదువుతూ ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆయన ఏమంటున్నాడు, మనం ఎట్లా మన పట్ల ఆయన చూపిన ప్రేమను బట్టించి మనం ఏ విధంగా ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలనేసి ఆయన చెప్తున్నాడు. ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ డబ్బుని కానీ, నీ అందాన్ని కానీ, ఏదున్నా ఆయన నీ గురించి లెక్క చేయట్లేదు. నువ్వు సమస్తాన్ని పక్కన పెట్టు, నువ్వు నాకు కావాలి అనేసి అంటున్నాడు ఆయన.
కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. చూసారండి, దేవుడు నీ డబ్బునో దేన్నో ఆశించట్లేదు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నా బిడ్డగా నేను నామకరణం చేస్తున్నానని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మేలులను బట్టించి మనం ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలండి? కృతజ్ఞతతో, ఆరాధన పూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆయన నా కొరకు ఉన్నాడు, నేను ఆయన స్తుతిస్తాను, ఆయన నామాన్ని గణపరుస్తాను, ఆయనను కొనియాడతాను, ఆయనను హెచ్చిస్తాను అనుకుంటూ ఆయన కొరకి మనము ఆయన సన్నిధికి వెళ్ళాలండి. మనం ఏదో ఫ్రెండ్స్ కొరకి కాదండి, ఏదో పాస్టర్ గారు చెప్తున్నారనేసి కాదండి, దేవుడి వాక్యాన్ని వినాలని, దేవుని పైన శ్రద్ధతో దేవుడి సన్నిధికి వెళ్ళాలండి. దేవుడి కొరకే మనం వెళ్ళాలి. దేని గురించి నువ్వు వెళ్ళినా నిత్య నరకమే. జాగ్రత్త. నువ్వు దేని గురించి వెళ్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకొని హృదయానికి, నువ్వు వెళ్తుంది దేవుడి గురించా లేక నీ మార్గాల గురించి నువ్వు ఆలోచించుకుంటూ వెళ్తున్నావా? జాగ్రత్త. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైన బిడ్డల్లారా, ప్రియమైన దేవుని సంఘములారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేస్తూ ఆయన సన్నిధికి వెళ్ళండి. జాగ్రత్త. నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను పూజిస్తూ, ఆయనను కొనియాడుతూ ఉండాలి. అంతేకాని దానికి మించి ఇంకో రకంగా ఉంటే జాగ్రత్త. తీర్పు దినమందు నీవు నిలబడతావు. తీర్పు దినం రోజున దేవుడి తీర్పుని వ్యతిరేకంగా నీవు చేయడానికి కూడా అప్పుడు ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది సమయము. ఈ సమయమందే నీవు పశ్చాత్తాపడి, దేవా నేను నీ బిడ్డగా జీవించాలి నా తండ్రి, నీ కొరకి బ్రతకాలి నా దేవా, నీ కొరకి నేను జీవించాలి అనేసి ఆయన కొరకి నువ్వు ప్రయాసపడినవంటే ఆయన నిన్ను ఎంతగానో అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఎంతో దయాళుడు. 5వ వచనంలో ఒక్కసారి చూడండి, దేవుడు ఎంతో దయాళుడు. ఆయన ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఒక్కసారి చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు నుండును. చూసారండి, ఆయన నామాన్ని మనం గణపరచాలండి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయనకు ఏమి ఇచ్చినా తక్కువనే, ఏమి ఇయ్యలేము. మన దగ్గర ఆయనకు సాటి అయినది ఏదీ లేదు. కానీ ఆయన మాత్రం తన ప్రియ కుమారుణ్ణి మన కొరికి ఈ లోకానికి పంపించడమే కాదండి, ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టబడి చివరి రక్తబొట్టు వరకు ఆయన మన కొరకు కార్చి, ఆయన విలువైన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కొని ఆయనకి అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి మనకు అర్హతనిచ్చాడు. ఆయన తన కుడి పార్శ్వం కూర్చోబెట్టుకొని ఆయన సింహాసనం ఎదుట మనం ఉండి ఆయన బిడ్డలుగా ఆయన ఎదుట ఆయన ముందు నిలబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకొరకే ఆయన ఈ లోకానికి యేసయ్యను పంపించాడు. అందుకొరకే ఈరోజు దేవుని కొరకు మనం బ్రతకాలని తీర్మానించుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగము ఎవరు చేయలేరండి. అవునయ్యా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయనకి ఏం అవసరము? అత్యున్నత సింహాసనాన్ని వదిలేసి ఆ పూరి గుడిసెలో పుట్టాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏమీ లేదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఒక రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా, రాజాదిరాజు అయి సర్వలోకాధికారి అయి ఉండి ఆయన ఒక చిన్న పశువుల పాకలో జన్మించాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి ధ్యానించండి. ఆ ధ్యానంలోనే మనకు అర్థమవుతుంది ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఆయన చూపించిన ప్రేమకి మనము కట్టలేము, దేనితో సరితూగలేము. ఆయన ప్రేమ అంత విలువైనది, అంత ఆశ్చర్యకరమైనది, అంత అద్భుతకరమైనది ఆయన ప్రేమను వివరింపడం ఎవరి తరము కాదండి. ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు బైబిల్ గురించి. కానీ బైబిల్ చదివి తిరిగి మళ్ళీ బైబిల్ని పట్టుకొని నడి రోడ్డున మా బైబిలే ఈరోజు నన్ను మార్చింది, తాగుబోతున్నా ఉన్నా నన్ను మార్చింది, ఈరోజు నేను తిరిగిపోతున్న సిగరెట్లు మస్తు ఎంజాయ్ చేసి లైఫ్ని మొత్తం నాశనం చేసుకున్నాను, కానీ చివరికి వస్తే నా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నా జీవితాన్ని నిలబెట్టాడని ఎంతోమంది సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు తీర్పు దినమున నేను చేసినట్టు చేస్తున్నారు. ఈరోజు మీరు ఈ విధంగా చేస్తే తీర్పు దినమున నిత్య నరకం పోతారనేసి ఎంతోమంది రక్షణ మార్గాన్ని చేత పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా. దేవుడికి, నరుడికి, సకల జనులకు ఆయన వివరిస్తున్నాడు. ఏదో ఒక దేశానికి, ఒక ప్రజలకు ఆయన దేవుడు కాదు, సర్వలోకానికి ఆయన సృష్టికర్త. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనల్ని ఆయన చేతులతో ఆయన ఎంతగానో ప్రేమించి మనల్ని చేసుకున్నాడు. ఆయన హస్త కళాకారుడు, ఆయన కుమ్మరి అయి ఉన్నాడు. మనకి మంచి కాపరి ఆయన. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏదైనా
ఏదైనా తయారు చేసినా, ఒక క్రియేటివిటీ ఏదైనా చేసినా కానీ ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది అనేసి మనల్ని మనమే పొగుడుకుంటాం. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, లోకంలో ఉన్న సకల జనుల గురించి ఆలోచన చేయండి. ఏ ఒక్కరికి పోలిక ఉండదు. ఏ ఒక్కరి ఐరాస్ ఇంకొక ఐరాస్తో ఎక్కడ కలవది వాళ్ళది. ఏ హెయిర్ కానీ మరి ఎక్కడ ఎవరితో కూడా మ్యాచ్ కాదు. ఈవెన్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కడ కూడా ఎవరితో మ్యాచ్ కాదు. మరి ఆయన ఏ విధంగా చేసి ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. ఆయన సృష్టికర్త. ఆయన లోకంలో మనం వెళ్తుంటే ఎన్నో రకాల ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఆ ఫ్లవర్స్లో ఎన్నో రకాల, ఒక్క ఫ్లవర్లోనే ఎన్నో రకాలు కూడా కనబడతాయి. అసలు ఏ విధంగా అవి ఎరిగి ఉండొచ్చు? దేవుడు వాటికన్నా మనల్ని శ్రేష్ఠులుగా చేశాడు. ఆయన రూపంలో మనల్ని కరెక్ట్ విధంగా చేసుకొని మనల్ని సరైన మార్గంలో నడిపించాలని ఆయన ఆశపడతా ఉంటే, మనము మాత్రం దారి తప్పి ఎక్కడో మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటాము. ఆయనకు దూరంగా ఉండి బ్రతుకుతూ ఉంటాం. యవనస్తుడా, అమ్మా, అయ్యా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నాయనా, మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారు దేవా అనేసి ఒక్కసారి ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది. అవునయ్యా, మీరు ఆలోచన చేయండి. సకల జనులను గురించి ఆయన వివరిస్తున్నాడు. ఆయన సకల జనులకు దేవుడు. ఆయన ఒక తరానికి, ఒక యుగానికి కాదు, యుగములు ఆయన ఉండువాడు. ఆయన యుగానికి, తరానికి దేవుడు కాదు, సకల యుగాలకు ఆయనే దేవుడు. ఆయన ప్రేమ, మంచితనము తరతరములుగా నిలిచిపోయేది. ఆయన ప్రేమ తక్కువ కాదు, ఆయన కృప తక్కువ కాదు. ఈరోజు ఉన్న ప్రేమ, నిన్న ఉన్న ప్రేమ, యుగాంతం వరకు అదే ప్రేమతో ఉంటాడు ఆయన మన పట్ల ఎంతో కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉంటాడు. నువ్వు ఎంతమందినైనా నమ్మి చూడు, వాళ్ళందరినీ నువ్వు ఏదో ఒక రోజు మోసం చేస్తారు. కానీ ప్రియబిడ్డ, దేవుడిని ఎప్పుడైతే నీవు నమ్ముతావో ఆయన నిన్ను ఎప్పుడు మోసం చేయడు. ఒకవేళ నువ్వైనా ఆయనను మోసం చేసి జరిగిపోతావేమో, కానీ తిరిగి మళ్ళీ వచ్చి నీ దగ్గరకు వస్తాడు. ప్రియబిడ్డ, నువ్వు నన్ను మోసం చేసినా పర్వాలేదు, కానీ నేనున్నాను, నా దగ్గరికి రా, మరి ఒకసారి ఆ తప్పు చేయకుండా నా దగ్గర జీవించు అనేసి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అవును దేవా, మీరు మాకున్నారు అనేసి మనం ఒక్కసారి ఆలోచన చేసి చూద్దామా? ఒక్కసారి మీరు ధ్యానించండి. కీర్తనలు 100వ అధ్యాయం గురించి ఆయన ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. ఆయన ఏ విధంగా ఆరాధించాలి, ఆయనను ఏ విధంగా పొగడాలి, ఆయనను ఏ విధంగా స్తుతించాలి అనేది కీర్తనలు 100వ అధ్యాయంలో చక్కగా వర్ణిస్తూ ఉంది. ఆయన గుమ్మంలో కీర్తనలు పాడుకుంటూ ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన కీర్తనలు, ఆయన ఆవరణంలో కానీ, ఆయన గుమ్మంలో ఆయనని డబ్బులు తీసుకొని రండి, మీ నగలు తీసుకొని రండి ఆయన ఆశించట్లేదు. మీరు కృతజ్ఞత అర్పణలు అంటే మీ హృదయాలను చెల్లించమంటున్నాడు ఆయన, మీ హృదయాలను కుమ్మరించమంటున్నాడు ఆయన. అంతేకాని నీ దగ్గర ఉన్న డబ్బునో మరి దేనినో ఆయన ఆశించట్లేదమ్మా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయనకి ఏం అవసరం? మనపాటి మట్టివారం, మనము మట్టిలో చనిపోతే కలిసిపోయే వాళ్ళము. కానీ దేవుడు మనల్ని మట్టితో చేసిన ఆయన జీవాత్మ పెట్టాడు మనలో. ఆ జీవాత్మ కొరకి ఆయన ప్రయాసపడుతున్నాడు. రాత్రింబగళ్ళు ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నాయన, ఒక్కసారి నా తండ్రి మీరు మాకున్నారు అని మీరు ఆలోచిస్తారా? ప్రియ బిడ్డలారా, దేవుడు నిత్య దేవుడు, సత్యదేవుడు, జీవం గల దేవుడు ఆయన ఉన్నాడు అని మీరు తెలుసుకోండి అయ్యా. ఒక్కసారి వాక్యాన్ని చదవండి, బైబిల్ని చదవండి. మీరు ఒక్కసారి బైబిల్ చదువుతూ ఆయనను ధ్యానిస్తూ ఆయనతో మీరు మాట్లాడండి. మీరు పిలిస్తే ఆయన పలికే దేవుడు, మీరు ఆరాధిస్తే ఆయన మీ స్తుతులపైన హాస్యుడుగా ఉండేవాడు ఆయన. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం ఎంతో చక్కగా వివరిస్తుంది. దేవుడి పట్ల మనుషుడు ఏ విధంగా ఆరాధన చేయాలి అనేసి చక్కగా వివరిస్తూ ఉంది. జాగ్రత్త సుమి, మీరు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోమని వేడుకొచ్చినాను నేను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా రాజా, మీకు వందనాలు నా తండ్రి. అవును నాయన, నిత్య దేవుడో, సత్యదేవుడో తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీకు వందనాలు చేస్తున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, మా హృదయాలను నా తండ్రి, మా స్తుతులను నా తండ్రి, మా ప్రేమను నా తండ్రి మీ సన్నిధిలో పెడతా ఉన్నాం తండ్రి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి. మీ అంత కాదు నాయన, మాకు ప్రేమించడం మీరే నేర్పించారయ్యా. అవును నా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నా తండ్రి మిమ్మల్ని పొగుడుతా ఉన్నాం తండ్రి. మీరు ఇంతవరకు మా వాక్య ధ్యానంలో మీరు మాకు ఉండి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చేసినాం నా దేవా. అవును నా తండ్రి, గొప్ప దేవా, మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టించి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో బ్రతిమాలి వేడుకొచ్చినాం మా పరమ తండ్రి. ఆమేన్.